హలో ఎవ్రీవన్, హాయ్ అందరికీ. అండ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పన్నీర్ ఎట్లా రెడీ చేసుకోవాలో అని చెప్పి. ఇవి అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్నపిల్లలకి అని చెప్పేసి. మా బాబు ఇప్పుడు 6 months కాబట్టి మంత్లీ 3 ఇస్తారనమాట పాల ప్యాకెట్స్. అందులో 2 పాల ప్యాకెట్స్ తోటి నేను పన్నీర్ ఎట్లా రెడీ చేసుకోవాలో చెప్పబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. దానికి ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ పాల ప్యాకెట్లు అందులో పోసేసేయాలి కట్ చేసి. అండ్ పోసేసిన తర్వాత నేనైతే ఇందులో కొన్ని కూడా వాటర్ మిక్స్ చేయకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ తీసుకున్నాం అనుకో మనకు పన్నీరు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అండ్ చాలా థిక్గా వస్తుంది అనమాట. అండ్ పొయ్యి మీద పాలు వేసిన తర్వాత మధ్య మధ్యలో స్పూన్తో ఇట్లా కలపాలన్నమాట. కలిపితే కింద అడుగు పట్టకుండా ఉంటుంది. అండ్ కలిపిన తర్వాత పొంగు వస్తుంది అనమాట. పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలను కలిపేసుకోవాలి. పాలు బాగా మసల పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత మంచిగా మసలితే అంత మంచిగా వస్తుంది అనమాట పన్నీరు. అండ్ పాలు నేను చెంచాతో బాగా కలుపుతాను అనమాట. 2-3 minutes ఒకసారి అట్లా ఒక 10 minutes పొంగిన తర్వాత అలాగే ఉంచాను అనమాట. ఉంచిన తర్వాత ఇందులో వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసి విరగొట్టచ్చు పాలు, లేకపోతే లెమన్తో కూడా పాలు విరిగిపోతాయి. అండ్ నేనైతే ప్రజెంట్ నా దగ్గర లెమన్సే ఉన్నాయన్నమాట. లెమన్స్తో పాలు విరగకూడదామని నిమ్మకాయలు కట్ చేశాను అనమాట. అండ్ ఇందులో కొంచెం కొంచెంగా నిమ్మకాయలు పిండాను. తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయనేమో కొన్ని వాటర్ తీసుకొని గ్లాస్లో వేసిన తర్వాత విరగొట్టాను. ఎందుకంటే అట్లా కూడా తొందరగా విరిగిపోతాయి అని చెప్పేసి. అండ్ నిమ్మరసం వేసినాక నేను బాగా కలుపుతూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 2-3 నిమ్మకాయ రసం పిండిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ రసాన్ని నేను పాలల్లో వేసి మెల్లిగా కలుపుతూ విరగొట్టాను అనమాట. అండ్ వాటర్లో నిమ్మకాయ పోసిన తర్వాత తొందరగా విరిగిపోయాయి అనమాట. అండ్ మిల్క్ వాటర్ సపరేట్ అయినాయి. తర్వాతకి దీన్ని మంచిగా వడగట్టుకొని నిమ్మకాయ ఫ్లేవర్ పోయేంత వరకు కడగాలన్నమాట. నేను వాటర్లో కొంచెం వడగట్టిన తర్వాత కడిగాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ తగలకుండా ఉండడానికి. తర్వాత దీన్ని మొత్తం జల్లెట్లోకి వేసుకొని మంచిగా కడిగిన తర్వాత ఒక క్లాత్లో దీన్ని మొత్తం ఒక క్లాత్లో, వైట్ క్లాత్లో, కాటన్ క్లాత్లో వేసి ఆ క్లాత్లో మొత్తం పన్నీర్కి ఉన్న వాటర్ అంతా పోయేలాగా చేశాను. అండ్ క్లాత్లో వేసి ఒక టైప్ షేప్లో చేసిన తర్వాతకి దాంట్లో వాటర్ అంతా పిండేయాలి. పిండేసిన తర్వాతకి దీనిపైన ఒక బరువు పెట్టాలి. అప్పుడు గట్టిగా అవుతుంది. బరువు పెట్టిన 1 hour తర్వాత తీయాలి. తీస్తేనే వెళ్తుంది. అండ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది 4-5 days వరకు అయినా మంచిగా ఉంటుంది అనమాట. మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండ్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ చేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇట్లానే చేస్తాను. టైం లేనప్పుడు కొనుక్కొచ్చి చేస్తానమాట షాప్లో. అండ్ దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. 15-20 minutesలో అయిపోతుంది అనమాట.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. అండ్ మీరు కూడా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకోండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.